అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 22వ రోజుకు చేరింది ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ యుద్ధం. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆగటం లేదు. బాగ్దాద్లోని అమెరికన్ ఎంబసీపైకి మిసైల్స్ పంపించింది ఇరాన్. గల్ఫ్లోని పర్యాటక కేంద్రాల్ని టార్గెట్ చేస్తామంటూ హెచ్చరించింది. పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్ట్ డెస్టినేషన్స్పై ఫోకస్ పెట్టనుంది ఇరాన్. మిడిల్ ఈస్ట్లో టూరిజంను దెబ్బకొట్టే ప్లాన్ చేస్తూ ఉంది ఇరాన్. ఇక ఇజ్రాయెల్ నివాస సముదాయాల్ని టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఇరాన్ ప్రతిదీ కూడా టార్గెట్గా చేసుకొని దెబ్బ కొట్టేందుకు కూడా ఫోకస్ చేస్తూ ఉంది. ఇక గల్ఫ్ దేశాల మీద కూడా ఇరాన్ ఫోకస్ పెరగనుంది. ఇప్పటి వరకు కూడా గల్ఫ్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీలు వీటన్నిటి మీద కూడా దాడులు చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి యుఎస్ ఎంబసీస్ కానీ, లేకపోతే యుఎస్కి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ, అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంది. ఇక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలుగా కూడా టార్గెట్ చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరిక చేసింది. వీటన్నిటి నేపథ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ 22వ రోజుకు ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరిగింది. అయినా కానీ ఇరాన్ దాడులు కానీ, లేకపోతే యుఎస్ ఇజ్రాయెల్ దాడులు కానీ ఇవన్నీ ఉధృతం అవుతున్నాయి కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ఇంకా టార్గెట్లు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి నివాస గృహాలు అంటే సివిలియన్స్ను కూడా టార్గెట్ చేసే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ పరిస్థితుల గురించి, ఈ యుద్ధ పరిణామాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, 22వ రోజుకు చేరినా కానీ యుద్ధం మాత్రం ఏమాత్రం కూడా అంటే శాంతి చర్చల వైపు అయితే సాగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. అంటే యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంది. అలాగే హార్మోజ్ జలసంధి గురించి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఈ చమురు నిల్వలకు సంబంధించి చేసినటువంటి దాడులు కానీ, లేదంటే మరికొన్ని అంశాలకు సంబంధించి మరొక ఇబ్బంది ఉంది. ఇవన్నీ కూడా కొంత ప్రపంచాన్ని కంగారు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో గల్ఫ్ దేశాలకు అత్యంత కీలకంగా ఉన్నటువంటి పర్యావరణ ఆదాయం మీద, అంటే టూరిస్ట్ ఇన్కమ్ మీద ఆ ఇరాన్ దెబ్బ కొట్టాలి అనే అడుగులు వేయటం అనేది నిజంగా భయపెడుతున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా డబ్బులు ఉన్న వాళ్ళు, లేదంటే కొంత ఏదైనా ఇన్సెంటివ్లు కానీ వీళ్ళు వచ్చినప్పుడు అదనంగా ఆదాయం జాబులు చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా దుబాయ్ వెళ్తూ ఉంటారు. దుబాయ్ లేదంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో వీటన్నిటికి సంబంధించిన వీడియోలు, సినిమా ప్రముఖులు కానీ వీళ్ళందరూ కూడా హాలిడే ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆదాయం, దీని ద్వారా గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా దాదాపుగా ఆదాయం భారీగానే వస్తుంది. ఒక ఖతార్కు తప్ప మిగిలిన దేశాలన్నిటికీ కూడా దీనికి సంబంధించి ఆదాయం భారీగానే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయో, దుబాయ్ కానీ, లేదంటే యుఏఈలోనే మిగతా ప్రాంతాలు, అబుదాబి కానీ, మిగిలిన ప్రాంతాలు, అదేవిధంగా సౌదీ అరేబియా కానీ, అలాగే మరికొన్ని ప్రాంతాలు ఇప్పుడు బహ్రెయిన్ కానీ, ఇలా కొన్ని కీలక ప్రాంతాల మీద, సముద్ర తీర ప్రాంతాలు కానీ, వీటన్నిటి మీద కూడా మేము అటాక్ చేస్తాము అనేది ఇప్పుడు ఇరాన్ వార్నింగ్ ఇవ్వడంతో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కూడా భయపడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దుబాయ్ లో పెట్టుబడి పెట్టాలంటే భయపడేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. అదేవిధంగా దుబాయ్ లో ఉండాలి, హాలిడే ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలన్నా కానీ, వాస్తవానికి రంజాన్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు రంజాన్ కూడా అక్కడ వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఫుడ్ మార్కెట్స్ కానీ, లేదంటే స్ట్రీట్ మార్కెట్స్ కానీ, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లెబనాన్ కానీ, ఇట్లా పాలస్తీన్, కొన్ని కీలక ప్రాంతాల్లో కూడా అసలు అంటే అక్కడ గతంలో రంజాన్ అంటే సందడి ఎక్కువగా ఉండదు. కానీ ఇప్పుడు వాళ్ళు కనీసం బతకడానికి ఒక ప్లేస్ ఉంటే చాలు, వసతి ఉంటే చాలు అన్నట్టుగా, ఆశ్రయం దొరికితే చాలు అనే పరిస్థితి క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు దుబాయ్ లో కానీ, లేదంటే మరికొన్ని కీలక ప్రాంతాల్లో కానీ దీనికి సంబంధించి ఏదైతే టూరిస్ట్ ఆదాయం మీద దెబ్బ కొట్టడంతో కొంత భయం అనేది అటు ఒక ప్రభుత్వాలు కూడా, గల్ఫ్ ప్రభుత్వాలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరూ కూడా దుబాయ్ ఇరాన్ చేస్తున్నటువంటి ఆ దాడులను అడ్డుకోవడమే తప్ప ఇరాన్ మీద దాడులు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ముస్లిం దేశాలు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ దేశాలన్నీ కూడా కాస్త సైలెంట్ గా ఉన్నాయి. కానీ ముస్లిం దేశాల్లో ఎక్కడ కూడా వ్యతిరేకత రావట్లేదు ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి. కాబట్టి ఒకవేళ ఆ దేశాలు యుఏఈ కానీ, లేదా సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, ఖతార్ కానీ, ఈ దేశాలన్నీ కూడా, జోర్దాన్, టర్కీ దేశాలన్నీ కూడా ఒకవేళ ఎదురుదాడికి దిగితే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు అనేది తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అక్కడ స్థానికంగా కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఇరాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే టూరిస్ట్ ప్లేస్ల మీద దాడులు చేయాలనే నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అటు గల్ఫ్ దేశాల ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టడం. అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పటి వరకు కొనసాగినటువంటి దాడులు గల్ఫ్ కంట్రీస్ లో ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీస్ కానీ, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయో వాటిని ఇరాన్ టార్గెట్ గా చేసుకుంది. ఇప్పుడు ఏకంగా కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కానీ, అంటే ఆ దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరుల మీద దెబ్బతీయాలనుకోవటం, అంటే దేనికి ఇరాన్ ఈ చర్య? అంటే
ఆర్థిక వనరులను ఎప్పుడైతే దెబ్బతీస్తారో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఒత్తిడి పెరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పటికే దుబాయ్ సంబంధించి యుఏఈ ఖచ్చితంగా అమెరికా మీద ఒత్తిడి పెంచింది. అదేవిధంగా ఇప్పుడు ఖతార్ మీద అటాక్ చేసింది. రాస్లఫాన్ గ్యాస్ నిల్వలు ఎల్ఎన్జీ కేంద్రం మీద దాడి చేసింది. ఖచ్చితంగా అటు అమెరికా భయపడేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఆ తర్వాతనే కదా ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు కానీ ట్రంప్ కానీ భేటీ అయ్యారు. ఆ తర్వాత బెంజమిన్ నెతన్యాహు తన సైనిక కమాండర్లతో అత్యవసర భేటీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికా మీద ఒత్తిడి పెంచడానికి, తమ దేశ ఆదాయ వనరుల మీద దెబ్బ కొడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ స్పాట్స్ కి ఇప్పుడు అక్కడ చాలా మంది భయపడిపోయి థాయిలాండ్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ ఇట్లా కొన్ని కీలక ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఈజీగా ఉన్నటువంటి ప్రాంతాలకు, శ్రీలంక కానీ. కాబట్టి ఇప్పుడు ఆ దేశాల మీద, ఎడారి దేశాలకు వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వనరులు ఇప్పుడు కీలకంగా చమురు కానీ లేదా టూరిస్ట్ స్పాట్ల మీద వాళ్ళకి ఆదాయం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆదాయ వనరుల మీద దెబ్బ కొడితే వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కదా. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయా దేశాలు అమెరికా మీద కూడా ఒత్తిడి పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఇక్కడ ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరిస్తుందని అయితే విషయం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అండ్ వెంకట్, రంజాన్ రోజు, కనీసం రంజాన్ రోజు అయినా కానీ ఇరాన్ కొంచెం దాడులను ఆపనుంది అనుకోవాలా, లేకపోతే ఆ రోజు ఇంకా ఉధృతంగా టార్గెట్ చేస్తుంది అనుకోవాలా? వాళ్ళు ఇరాన్ మిలిటరీ కానీ వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ రంజాన్ మేము జరుపుకోము, దీనికి సంబంధించి అంటే ప్రతీకారంగానే మేము ఉంటాము, అంటే త్యాగాలకు ప్రతిరూపంగా చెప్పుకునేది రంజాన్ పండుగ అనేది వాళ్ళ మాట. కాబట్టి ఇప్పుడు మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, రంజాన్ పండుగ జరుపుకోవడానికి మేము సిద్ధంగా లేము. అలాగే వాళ్ళు రాత్రి కూడా అటు యుఏకి సంబంధించి అమెరికా యూకేకి సంబంధించినటువంటి ఒక సైనిక స్థావరం మీద కూడా వాళ్ళు దాడి చేశారు. వాళ్ళ రేంజ్ కూడా దాదాపు 2,000-2,500 కిలోమీటర్ల రేంజ్ అనుకున్నటువంటి క్షిపణి ఏకంగా 4,000 కిలోమీటర్లు వెళ్ళి దాడి చేసింది. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా అటు అమెరికా మీద ఒత్తిడి పెంచే విధంగానే ఉంటాయి. రంజాన్ కూడా అక్కడ చేసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక 22వ రోజుకు చేరింది ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ల యుద్ధం. ఈ 22వ రోజు ఒక కీలక ప్రకటన వెలువడిందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా గల్ఫ్ కంట్రీస్ కూడా సైలెంట్గా ఉంటూ ఉన్నాయి. కానీ గల్ఫ్ కంట్రీస్ విషయంలో కూడా ఇరాన్ ఒక మేజర్ స్టెప్ తీసుకోబోతోంది. అక్కడ ఉన్నటువంటి పర్యాటక స్థలాలు, పార్కులు, వీటన్నిటిని కూడా మేము టార్గెట్గా చేసుకుంటామంటూ కూడా ఇరాన్ చెప్పటం. ఒకవేళ కనుక ఇదే టార్గెట్గా చేసుకొని దాడులు కనుక కొనసాగితే గల్ఫ్ కంట్రీస్కి కోలుకోవటానికి, వాటన్నిటిని పునరుద్ధరించుకోవటానికి చాలా టైం పడుతుంది. ఆర్థికంగా నష్టపోతాయి, వాళ్ళ ఆదాయ వనరులు దెబ్బతింటాయి. గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేదే అక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని కూడా, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాని ఎంజాయ్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి క్లీన్లీనెస్ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు ట్రిప్పులకి. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా అంటే న్యాచురల్గా ఉన్నటువంటివి కాదు, అన్ని మ్యాన్ మేడ్ వండర్స్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి అన్నీ కూడా. అలాంటి ఇన్ఫ్రా దెబ్బతింటే అక్కడ టూరిస్టులు ఇప్పట్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. వాటన్నిటిని పునరుద్ధరించుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మరి ఇరాన్కి ఏమైనా హెచ్చరికలు చేస్తాయా, లేకపోతే ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికాకి, ట్రంప్కి ఒత్తిడి తీసుకొని వస్తే అప్పుడు శాంతి చర్చలు జరుగుతాయని కూడా, అందుకనే ఇరాన్ ఈ రకమైన చర్యలకు పాల్పడుతుందని చెప్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో గల్ఫ్ కంట్రీస్ ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చి ఏమైనా శాంతి చర్చలు జరుగుతాయా, ఏం జరగబోతోంది ఈ అంశంలో? ఇరాన్ మాత్రం నేను దాడులను ఉధృతం చేస్తా అని చెప్తుంది. మరొకవైపు ముస్లిం కంట్రీస్లో రంజాన్ ఎంతో వైభవంగా జరుపుకుంటారు, ఎంతో బాగుంటుంది ఆ సమయంలో కూడా అక్కడ. అలాంటిది ఈసారి రంజాన్ మాసం మొత్తం కూడా అక్కడ బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి ఉంది. ఇంకా కూడా మన ఇండియన్స్ కూడా అక్కడ చిక్కుకుపోవటం జరిగింది. కొంతమంది జాబ్ రీత్యా వెళ్ళిన వాళ్ళు కూడా ఆయా దేశాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటి క్రమంలో కూడా అంటే రంజాన్ రోజు మరింత దాడులు ఉధృతం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రంజాన్ మేము జరుపుకోమంటూ ఇరాన్ చెప్పింది. ఆ రోజు ప్రతీకార దినంగా కూడా డెఫినెట్గా కూడా ఇరాన్ మరింత దాడులను పెంచుతుంది. ఇక్కడ ప్రార్థనలు చేసుకునేటువంటి స్థలాలను కానీ వీటిని కూడా టార్గెట్గా చేసుకునే అవకాశం ఉంది. ఇజ్రాయెల్లో సివిలియన్స్ని టార్గెట్గా చేసుకునే అవకాశం ఉంది. వీటన్నిటి క్రమంలో అసలు ఏం జరగబోతోంది, ఇరాన్ ఇంకా ఎంత దాడులను ఉధృతం చేయనుంది? ఇప్పటికే కూడా ఈ దాడులతో అసలు అతలాకుతలం అయిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఏ మిసైల్ ఎటు మిస్ఫైర్ అయ్యి వాళ్ళ గృహాల మీద పడుతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా సివిలియన్స్ని టార్గెట్గా చేసుకుంటే మాత్రం చాలా కష్టతరమైన పరిస్థితి ఇజ్రాయెల్లో ఏర్పడుతుంది. మరి ఈ క్రమంలో మరి ఈలోపే ఏమైనా చర్చలు జరుగుతాయా, ఏ విధంగా స్పందించనున్నాయి గల్ఫ్ కంట్రీస్ కానీ ఇజ్రాయెల్ కానీ? ట్రంప్ ఏమన్నా మరి దీనికి సంబంధించి ఏమైనా ప్రెస్ నోట్ కానీ ఏమైనా రిలీజ్ చేస్తారా ఏంటి అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. మరొక వైపు ఒక భయంకర వాతావరణం అయితే, యుద్ధ వాతావరణం కొనసాగుతోంది.